హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో, అలానే స్టార్టింగ్ చూసారు కదా, నేను హోమ్ సెంటర్ టూర్ మీతో ఇప్పుడు కొద్దిగా క్లిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను ఉదయాన్నే లెగ్గానే స్టవ్ క్లీనింగ్తో కాకుండా ఈరోజు అయితే అంట్లు వాష్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు రోజే నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను, మ్యాక్సిమం అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇక అంట్లు మాత్రం మిగిలిపోయినాయండి, నైట్ తిన్నవి. ఇక అవన్నీ కూడా మార్నింగ్ వాష్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక మిగిలిన వర్క్ రొటీన్లోకి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఈరోజు నేను ఈ బాస్కెట్ అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు తోమినే కాదులేండి, ముందు రోజు నైటు ఏ పూటకు ఆ పూట తోముతూనే ఉంటాం కదా, అవి సర్దుతూ ఉంటాం, మళ్ళీ తోముతూ ఉంటాం, పెడుతూ ఉంటాం. అందుకని అన్నీ ఉన్నాయి అని అనిపించింది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మళ్ళీ చూసారు కదా, ఈ బాస్కెట్ అయితే చిన్న బాస్కెట్ బుడ్డిగా ఉంది, నిండిపోయింది. ఇందులో ఒక 2 పెద్ద గిన్నెలు పెట్టామంటే కంప్లీట్గా నిండిపోద్ది. నెక్స్ట్ ఇక టీ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సరే, ఈలోపు చూసరికే టీ పొడి అయిపోయింది. సరే, మా టీ పొడి నేను ఏం వాడతానో కూడా మీతో చూపిద్దాం అనుకుంటున్నాను. తాజ్ మహల్ టీ పొడి వాడతాను. దీంట్లో ఫ్లేవర్స్ కానీ అలా ఏముండవు, ఓన్లీ ప్లెయిన్ అనమాట. దీన్ని నేను ఈ డబ్బా కూడా అయిపోయింది కదా, దీన్ని కూడా వాష్ చేశాను, తూడ్చాను, ఆరబెట్టాను. నెక్స్ట్ అయితే వెంటనే ఓపెన్ చేయగానే ఫస్ట్ డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాను. జనరల్గా చాలామంది ఏం చేస్తారంటే చిన్న డబ్బాలో అయిపోగానే ముందు ఆ పెద్ద డబ్బాను తోముదాంలే అన్నట్టుగా ఇదైతే ఓపెన్ చేసి అందులో కొంచెం పోసుకొని దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే స్మెల్ పోతుంది, అలానే ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఏమన్నా బొద్దింకలు కానీ పురుగులు కానీ దూరే అవకాశం ఉంటుంది. తప్పకుండా మనం డబ్బాని వెంటనే వాష్ చేయడం కానీ, సరే తర్వాత అన్న కడుగుదామని ఆ డబ్బాలో అన్న పోసేసుకోవాలి. లేదు అంటే మాత్రం మంచి స్మెల్, మంచి ఈ ఫ్లేవర్ని మిస్ అవుతూ ఉంటాము. ఎంత మరిగినా ఆ స్టార్టింగ్ వచ్చే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలానే ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుంటే మనం అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా టీ పొడి డబ్బా ఓపెన్ చేయగానే మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. చూసారు కదా వాతావరణం ఎంత బాగుందో. ఈరోజు జూన్ 10th అండి. నేను ఆ రోజే మీతో షేర్ చేశాను, ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసుకోండి అని ఆ వీడియోలో షేర్ చేశాను. ఇది ప్రజెంట్గా నేను ఆ రోజు జూన్ 10th తీసిన వీడియోనే మీకు పోస్ట్ చేయడానికి కొద్దిగా లేట్ అయిపోయింది. అందులోనూ ఆఫర్స్ కూడా లేవు కదా హోమ్ సెంటర్లో, అందుకని మీతో షేర్ చేయలేదు. ఆన్లైన్లో అయితే చాలా ఆఫర్స్ ఉండే ఆ టైంలో. నేను అప్పుడే ఇది హడావుడిగా వెళ్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఎందుకంటే నేను అప్పుడు 10 అవుతుందండి సుమారుగా టైం, మార్నింగు కొంచెం పని చేసేసుకున్నాను. ఎందుకో హోమ్ సెంటర్ యాప్ చూడగానే ఆఫర్స్ ఉన్నాయి, చాలా కనిపించాయి, 90%, 80% అలా. సరే, ఒకసారి వెళ్ళి చూసొద్దాము ఇక్కడ హోమ్ సెంటర్లో కూడా ఆఫర్స్ ఉన్నాయేమో అని చెప్పి బయలుదేరాను. అలానే మీతో కూడా షేర్ చేయొచ్చు, ఏమైనా ఉంటే కొనుక్కోవచ్చు, లేదు అంటే ఒక టూర్ కానీ ఏదన్నా హాల్ కానీ చేయొచ్చు అని అయితే అనుకొని బయలుదేరాను. తీరా చూస్తే అక్కడ పెద్దగా రష్ లేరు. అందులోనూ ఆ జూన్ టైంలో అంటే 10th మనకి ఇక్కడ లాక్డౌన్ అనేది 12 వరకే ఉందండి, టైం పొడిగించలేదన్నమాట. నేను చూసిన తర్వాత హడావుడిగా బయలుదేరి వెళ్ళేసరికి 11 అయిపోయింది. వాళ్ళు అప్పటికే క్లోజ్ చేసేస్తున్నారు, ఎందుకంటే 10కి కంప్లీట్గా క్లోజ్ కదా, 11 కల్లా లోపల ఉండాలి. ఆ లోపల ఉన్న వాళ్ళు షాపింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు. చూసారు కదా, పెద్దగా క్రౌడ్ కూడా లేదు. అసలు ఈ పాండమిక్లో బయటకే వెళ్ళకూడదు. నేను ఈ షాపింగ్ హాల్స్, షాపింగ్ మాల్స్ ఇలాంటివి టూర్స్ షేర్ చేస్తూ ఉంటే మీరంతా కంగారు పడుతూ ఉంటారు కదా. ఏం లేదండి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాను. ఇంకా మంచిగా ఎక్కువ టూర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే మరి మన ఛానల్కి వ్యూసే రావట్లేవు. నేను వాళ్ళని అడుగుదాం అనుకున్నాను, వాళ్ళు పెద్దగా పర్మిషన్ ఇచ్చేటట్టు కూడా నాకు ఏమనిపించలేదు. పెద్ద ఎక్కువ వ్యూస్ వస్తే మనం మొత్తం టోటల్గా కంప్లీట్ టూర్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా, అంత కొత్త కలెక్షన్ ఉంది. ప్రజెంట్గా నేను అప్పుడు వెళ్ళినప్పుడు ఆఫర్స్ లేవు, ఇప్పుడు ఏమైనా ఉండొచ్చు. టైమింగ్ కూడా తక్కువ ఉంది కాబట్టి డిస్ప్లేలో కొద్దిగా అంటే కలెక్షన్ సర్దుకోవడానికి టైం పడుతుంది వాళ్ళకి. ఇవన్నీ కూడా మెటల్ మీద గోల్డ్ ఫినిషింగ్ అండి, ఇవి బ్రాస్ కాదు. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా క్యాండిల్ హోల్డర్స్, ఇవన్నీ కూడా రకరకాల పిల్లర్ క్యాండిల్స్, సెంటెడ్ క్యాండిల్స్ ఇవన్నీ ఉన్నాయి. చిన్న చిన్న సెరామిక్ బౌల్స్లో అలా ఉంటాయి కదా, ఇవి అవేనమాట.
ఇక అదంతా అయిపోయిన తర్వాత ఇంటికొచ్చేసాము. వచ్చేసరికి 12 దాటిపోయిందండి. ఇక రాగానే ముందు ఫ్రెష్ అయిపోయాను. స్నానం అది చేసేసి ఇక ముందు వంట పనిలోకైతే వెళ్ళిపోయాను. ఎందుకంటే టిఫిన్ తిన్నాము. 10 కల్లా నాకు ఎందుకో సడన్‌గా ఆఫర్స్ చూశానని చెప్పాను కదా! హడావుడిగా పరిగెత్తాను. కానీ అసలు ఇక్కడ ఏమీ లేవు. సరే కొద్దిగా బిట్స్ మీకోసం అయితే తీయగలిగాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఎక్కువగా చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. మన సబ్స్క్రైబర్స్ ఏమో అంతమంది ఉంటే వ్యూస్ ఏమో దానిలో 1% కూడా రావట్లేవు. ఎందుకు చూడట్లేరో నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకు నోటిఫికేషన్ రావట్లేదా? మరి మీరు ఎందుకు చూడట్లేరో నాకు తెలియట్లేదు. నేనైతే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే బయటికి పోయినప్పుడు మనం అక్కడ ఉన్న వాళ్ళని పర్మిషన్ తీసుకోవడానికి కూడా మనకి వ్యూస్ పడాలి. లేకపోతే మనం అడగలేం వాళ్ళని. ఎందుకంటే మన ఛానల్ పేరు చెప్పాలి, వాళ్ళు చూస్తారు. చూసినప్పుడు వ్యూసే ఉండవు. వాళ్ళు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! అందుకని ఇక ఇంటికొచ్చిన తర్వాత మరి నేనైతే ఇక వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఎగ్ టమాటా కర్రీ వండుతున్నాను. మరి తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. అలానే చూస్తూ ఉండండి, కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి. నేను తప్పకుండా మీ కమెంట్స్ని చదువుతూ ఉంటాను. వీలైనంత వరకు వీడియోస్లోనే మీకు షేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అంటే మీరు ఏదైనా రెసిపీస్ కానీ దేని గురించి అని అడిగితే షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి చూసారు కదా, కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. చాలా రోజులు అయిపోయిందండి నేను కోడిగుడ్డు టమాటా కర్రీ వండి. ఈరోజైతే అది చేస్తున్నాను. చాలా బాగా కుదిరింది. ఈరోజు వ్లాగ్ అంతా కూడా షేర్ చేస్తున్నాను. లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు కూడా కొంచెం చూస్తూ ఉంటే మీకు కూడా కొద్దిగా మోటివేషన్గా అనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. చూసారు కదా, కర్రీ అయితే చాలా బాగుంది. ఈరోజు అన్ని పండు టమాటాలండి, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. అలానే ఎప్పుడన్నా పండు టమాటాలు కాకుండా మనం దోరై వేస్తే కలర్ రావట్లేదు అని అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న బీట్రూట్ ముక్కను మాత్రం యాడ్ చేసుకోండి. ఈరోజైతే నేను చాపర్లో చాప్ చేశాను టమాటాలు కూడా, అందుకని మంచిగా మెత్తగా ఉన్నాయి, త్వరగా ఉడుకుతాయి. పిల్లలు తీయడానికి కూడా ఉండదు టమాటాలు. తన్మయ అయితే తినదండి, అన్ని గిల్లి పక్కన పెట్టేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడైతే మనం కలిపేస్తాం కదా, కంప్లీట్గా రావన్నమాట బయటికి తీయడానికి వాళ్ళకి. అందులోనూ ఎగ్స్కి చూసారు ఎన్ని ఘాట్లు పెట్టాను, చిన్న చిన్న హోల్స్ అయితే పెట్టాను. అప్పుడు ఎక్కువ ఫ్లేవర్ పీల్చుకుంటే చాలా బాగుంటాయి కోడిగుడ్లు అయితే. ఈరోజు మాది వచ్చేసి కోడిగుడ్డు టమాటో కర్రీ. ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మీరేం చేశారో, ఏం కర్రీ చేశారో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా చూస్తాను. అవి నెక్స్ట్ డేకి చేయడానికి ట్రై చేస్తానంటే ఒక ఐడియా అనమాట, అంతే. ఇక ఈ పని అంతా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ చూసారు కదా, కర్రీ అక్కడ పక్కనే ఉంది. ఈ లోపుగా మళ్ళీ అంట్లు తోముకుంటున్నాను. ఇదే పని సరిపోతుందండి. వండ, కడగ, పెట్ట, మళ్ళీ తిని, మళ్ళీ కడిగి, మళ్ళీ తిని, మళ్ళీ కడిగి, ఇదే సరిపోతుంది. ఈరోజైతే నేను ఇక్కడ గోధుమలు చెరుగుతూ ఉన్నాను. ఎందుకంటే గోధుమ పిండి నేను పట్టిద్దాం అనుకుంటున్నానండి. ఆల్రెడీ పట్టించాను, అదెందుకో కొంచెం పాతది ఉంది. అది లవంగాలు అవి వేసి ఉంచాను, చీమలు పట్టినట్టుగా అనిపించింది. సరే ఈ లోపుగా మళ్ళీ మొన్న డీమార్ట్లో నేను గోధుమలు తెచ్చుకున్నాను. అవన్నీ కూడా చెరిగి డబ్బాకైతే వేస్తున్నాను. అవి పట్టించాలి మిల్లు దగ్గర. ఇక ఈ లోపుగా బట్టలు ఉన్నాయి, ఇవన్నీ మడతలు పెట్టుకుంటున్నాను. ఇక పని అంతా కంటిన్యూ అనమాట. ఇక మనకి 1 బై 1 రెస్టే ఉండదండి. 24 గంటలు సరిపోవట్లేదు. దేవుడు ఇంకా కొంచెం టైం ఇస్తే బాగుండేదేమో రోజులు అని అనిపిస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఏమో బోర్ కొడుతుంటుంది, ఒక్కొక్కసారి ఏమో టైం సరిపోదు. అబ్బా! ఈ బట్టలు ఇవన్నీ మడత పెట్టేసరికి చాలా టైం పట్టుద్ది. ఈ లోపుగా తన్మయ్య చూసారు కదా, చక్కగా తను వ్యాక్యూమ్ చేస్తుంది. చూసారా, ఇక్కడ ఒక బ్రష్ అనమాట. దీని గురించి కూడా నా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఆ బ్రష్ చేసుకొని అయితే కిందంతా క్లీన్ చేసేస్తుంది. ఈ లోపుగా మళ్ళీ ఈవినింగ్ నేను వాషింగ్ మిషన్ ఆన్ చేస్తూ ఉంటాను కదా, ఇంకొక ట్రిప్ అయితే ఆన్ చేశాను. ఇందాక నేను మడతలు పెడుతున్నవి నిన్నటి బట్టలు, ఇవి తీసుకొచ్చేసారు. మళ్ళీ ఇంకో ట్రిప్ రన్ అవుతుంది. డైలీ ఇలా ఒక లోడ్ పడుతూ ఉంటుంది, ఒక లోడ్ మడతలు పెడుతూ ఉండాలి. ఇదే విధంగా సరిపోతూ ఉంటుంది పని. ఇక బట్టలన్నీ కూడా మడతలు పెట్టాను కదా, ఇవన్నీ కూడా షెల్ఫ్లో సర్దుకోవాలి. మా తమ్ముడు చూసారా, అక్కడ వాడు బిజీలో వాడున్నాడు. ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు. నా పని మాత్రం ఇదే అనమాట. ఇక నెక్స్ట్ ఇక ఆ పనులన్నీ చేసుకున్నాక ఇక నైట్ టైము అంటే ఈవినింగ్ ఇంకా కాసేపు కూర్చొని అమెజాన్ ప్రైమ్లో ఒక సినిమా చూసాము. ఇక టైం దాదాపుగా 3 గంటలు గడిచిపోయిందండి తెలియకుండానే. ఇప్పుడు కొత్తగా సినిమాలు కూడా ఏమీ రావట్లేవు కదా మనకి అమెజాన్లో, ఆహాలో, వాటిల్లో కూడా
పెద్దగా సినిమాలు వేయట్లేదు, రీఛార్జులు చేయించుకొని కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ లోపుగా ఇక నేను చపాతీ పిండి అయితే కలిపేశాను. ఇక చపాతీలు చేసేసుకుంటున్నాను నైట్ టైం డిన్నర్కి అనమాట ఇవి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక చపాతీలు అయితే ఏంటి రెండు రెండు అని అనుకుంటున్నారా? ఇదైతే ఈజీగా ఉంటుందండి, రెండు కాల్చేయచ్చు ఒకేసారి. నాకు ఇది అలవాటే అనమాట. నేను ఒక్కొక్కసారి మూడు మూడు చపాతీలు కూడా కాల్చేస్తూ ఉంటాను. ఒకేసారి అన్నీ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటాను. తర్వాత ఇట్లా ఈ విధంగా ఒకేసారి అన్నీ కాల్చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ దగ్గరలో కౌంటర్ టాప్ నాకు చిన్నగా ఉంటుంది కదా, అందుకని అక్కడ చేయడం కుదరదు. విడిగా సపరేట్గా ఎక్కడైనా కూర్చొని చేసుకోవాలి, మళ్ళీ వచ్చి ఇట్లా కాల్చుకోవాలి. ఇక పనిలో పని ఇక మా తమ్ముడు కూడా అక్కడ ఏదో పని చేసుకుంటా ఉన్నాడు. ఇక నా బిజీలో నేనున్నాను. ఇక అందరికీ చపాతీలు అనేసరికి తలా రెండు రెండు మూడు మూడు తినేస్తూ ఉంటారు కదా, చపాతీ అంటే ఇష్టంగా ఉంటుంది కదా. అందులోనూ ఈరోజు నేను మసాలా కర్రీ కూడా చేశానండి. అంటే నేను ఎప్పుడు ఆలు చెనా కూర్మా చేస్తాను కదా, అది కూడా ఉంది. ఈ లోపుగా తన్మయ్య ఏం చేసిందంటే ఫ్రాంకీ కావాలంట. సరే అని దీంట్లో నేనైతే ఎగ్ వేసాను. తర్వాత చపాతీని పెట్టేసి దీని మీదనే ఒక కర్రీ లాగా, అంటే మనం కూర్మా చేశాను కదా, కూర్మాను కూడా వేసేసి దాన్ని రోల్ లాగా చేసేసి ఇచ్చేస్తాను. అలా అయితే సింపుల్గా తినేస్తుంది. ముక్కలు, పొటాటో ముక్కలు, కూరగాయ ముక్కలు ఏమున్నా తెలీదనమాట వాళ్ళకి. ఆ విధంగా అయితే ఈజీగా ఉంటుంది. ఇక ఇదిగోండి చేసేస్తున్నా నేను. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? ఇదైతే బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఈ విధంగా చాలా నచ్చుతుంది కదా. ఇంకా బయట ఇప్పుడు ఎటు వెళ్ళి తినేటట్లేదు కాబట్టి ఇక మనమే రకరకాలు చేయాలి. ఇదేంటంటే చపాతీ పిండి సాఫ్ట్గా కలిపినట్టున్నాను, ఇరిగిపోయినట్టు అయిపోయింది. చూసారు కదా, ఇక చపాతీ చేసేసాను. మొత్తం చెమటలు పట్టిపోయినాయి, మొత్తం ఫేస్ అంతా వాష్ చేసుకున్నాను. పనికి మాత్రం మనకి రెస్ట్ ఉండదు కదండి అస్సలు. మనం ఎంత పని చేయాలో కానీ మన పనికి తగ్గ విలువ అయితే ఉండదు అస్సలు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. ఇక మా డిన్నర్ అయితే అయిపోయింది. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఏ నైస్ డే. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చినట్టయితే.